తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించడంపై వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఫాతిమా సంతోషం వ్యక్తం చేశారు. లడ్డూ విషయంలో ప్రశ్నించినందుకు అంబటిని ఇబ్బంది పెట్టి జైల్లోనే ఉంచేందుకు ప్రయత్నించారని, అయితే న్యాయం గెలిచి 10 రోజుల్లోనే బెయిల్ వచ్చిందని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై అనేక కేసులు పెడుతున్నారని ఫాతిమా ఆరోపించారు. ఈ సందర్భంగా అంబటి కుమార్తె మౌనిక మాట్లాడుతూ ఎవరూ దేవుడికి మించిన వారు కాదని, న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉందని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తమపై ఉన్నాయని, ఎమ్మెల్యే మాధవి దాడులపై చూపిన అత్యుత్సాహం అభివృద్ధి పనులపై చూపించాలని ఆమె కోరారు. ఇవాళ అంబటి రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మేము అనుకున్నట్టుగానే దేవుడు మా యందు ఉన్నాడు, అన్ని గమనిస్తున్నాడు. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన గమనించాడని నేను అనుకుంటున్నాను. ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అయిన తర్వాత జరిగింది. సో అన్నీ ఆయన గమనిస్తూ దేవుడు మా యందు ఉండి ఇవాళ మాకు రాంబాబు గారికి బెయిల్ రావడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు కానీ ఇతరులు కానీ ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు. అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు. వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది. దాడి చేసిన వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. అదేనండి, నేను చూశాను. ఆవిడ మరి వాళ్ళ పార్టీ వాళ్ళే ఆవిడకి చివరి ర్యాంక్ ఇవ్వడాన్ని ఆవిడ ఎక్కువ సీరియస్గా తీసుకోవాలి. మరి ఆవిడ వర్క్ ఎలా ఉందనేది ఆవిడే కొంచెం ఒకసారి ఆలోచించుకోవాలి. అంతే కదండి, అంతే కదా. దాడులకి మటుకు ఆవిడ ముందుండి నడిపించారు. మరి అదే అత్యుత్సాహం ఆవిడ వర్క్ మీద కూడా చూపిస్తే బాగుంటుంది. లేదండి, మనకి ఆల్రెడీ హైకోర్టులో మనం 41A తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు దాని విషయంలో జరిగిన ర్యాలీ విషయంలో జరిగినటువంటి కేసు మీద మటుకు ఇప్పుడు బెయిల్ రావడం జరిగిందండి. ఈరోజు నిజంగానే న్యాయం గెలిచింది. మరి ప్రజలందరూ ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరినీ ఎవరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఎవరెవరు గొంతెత్తి మాట్లాడుతున్నారు, ఎవరెవరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళందరినీ మరి జైల్లో వేస్తూ వచ్చారు. కానీ అంబటి రాంబాబు గారిని మాత్రం ఎంత ఇబ్బంది పెడదామనుకున్నా కూడా, ఎన్ని నెలలు లోపల పెడదామనుకున్నా కూడా, ఎందుకంటే దేవుడు ఆయన వెంట ఉన్నారు. లడ్డూ విషయంలో ఆయన మరి గొంతు ఎత్తితే దాన్ని గొంతు తొక్కే విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి చేసి జైలుకి తీసుకెళ్లారు. కానీ 10 రోజులు లోపలే దేవుడు అనేవాడు ఉండి ఆయన వెంటే ఉన్నాడు అని చెప్పి న్యాయంలో కూడా ఆయన గెలిచి ప్రతి దాంట్లో కూడా బెయిల్ వచ్చి దాదాపుగా 18 కేసులుంటే మరి ఆయన అరెస్ట్ అయిన తర్వాత మొత్తం కలిపి 69 కేసులు పెట్టారు. మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు ఉందో తారాస్థాయికి చేరిందో ప్రతి ఒక్కళ్ళం కూడా చూస్తున్నాం. ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఎదురు చూస్తున్న మరి అంబటి రాంబాబు గారు రేపు విడుదలయ్యి రేపు వస్తారు. మాకు బెయిల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, సంబరాలు జరుగుతున్నాయి. మరి అంబటి రాంబాబు గారు వెంట ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మాజీ మంత్రివర్యులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, కాపు నేతలు కానీ, ఆ కుటుంబానికి అండగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని, అలాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వచ్చి పరామర్శించి మేము అండగా ఉన్నామని చెప్పి ధైర్యాన్ని ఒక అంబటి రాంబాబు గారి కుటుంబానికే కాదు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరికీ ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాన్ని అందజేశారు. జియర్ స్వామీజీ తొలుత నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరినీ పెంచి పోషించే భూమాతను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని త్రిదండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. మన మట్టి మన ఆరోగ్యం భూ పరిరక్షణ ధ్యేయంగా ఆయన చేపట్టిన సుఫల రైతు పాదయాత్ర కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ప్రారంభమైంది. ఈ పాదయాత్ర మోపిదేవి లంక నుంచి అయోధ్య వరకు కొనసాగనుంది. ఎకరాల్లో 3 లక్షలు తీసుకొస్తామని చూపించారు.
అంటే ఎంత అన్నమాట మీరు పండించే. ఇందాక ఈ పెద్ద ఆయన 20,000 అన్నారు. సరే మేము 40 దాకా తీసుకెళ్ళాం. మా ఆంజనేయులు గారు అబ్బాయి లాభం లేదండి, 40 ఎక్కడ వస్తుందండి, మేమంత కౌలుకి ఇవ్వలేము. ఒకవేళ అది 30 అని అనుకున్నా 3 లక్షలు అంటే ఎన్ని రెట్లు? 10 రెట్లు. అలా వస్తే మనం అలాంటి పంటలు పండించచ్చా వద్దా? మీకు 30,000 చాలా, 3 లక్షలు కావాలా ఎకరాకి? అమ్మా 3 లక్షలు కావాలా? అందుకోసమే మేము వచ్చాము. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 1-2 చోట్ల చిన్న ఘర్షణలు తప్ప ఓటింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగానే జరిగింది. ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్ సరళిని 100% వెబ్ కాస్టింగ్ తో ఎన్నికల అధికారులు పరిశీలించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ రోజు సాయంత్రం లోపు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం. 20 నెలల పాలనలో సాధించిన విజయాలు వివరించిన సీఎం. లోక్సభలో బడ్జెట్పై జరిగిన చర్చలో ప్రసంగించిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ పోర్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరుగుతోందన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. 2 ఏళ్లలోపే 3.2 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరికిచ్చారో అర్థం కావడం లేదని వ్యాఖ్య. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యానుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.